సింహ రాశివారు మర్చిపోకుండా ఈ ఒక్క పని చేస్తే చాలు. ఎంతకాలంగా మీరు కోరుకున్న కోరికలు తీరడం ఖాయం. మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఈ రాశివారు తాను అనుకున్నదే చేస్తారు. ఇతరులు ఏవైనా మాటలు చెప్పినా విన్నట్టు ఊకొడతారు, కానీ తాను తీసుకోవాలి అనుకున్న నిర్ణయాలే తీసుకుంటారు. అలానే ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా ముందు ప్రయత్నం అయితే చేస్తారు. తనకు రానిదైనా ఒకసారి ప్రయత్నించాలని అనుకుంటారు. అంతేకాని నాకు చేత కాదు, లేకపోతే నేను చెయ్యలేను అని వెనకడుగు అయితే వేయరు. ఇతరులను ప్రోత్సహించడంలో మాత్రం ఈ రాశి వారికి ఉన్నంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు కూడా ఇతరులు బాగుపడిపోతారనే ఆలోచన కాకుండా మన వల్ల ఒకరు బాగుపడితే మనకే మంచిది కదా అనే తత్వంతో ఈ రాశివారు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశివారు ఒక పని చేయండి. ఈ మాసంలో కనుక మీరు ఈ పని చేసినట్లయితే ఈ సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుతాయని చెప్పుకోవచ్చు. అలానే సింహ రాశి వారికి సమయంలో అనుకున్న విధంగా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటారు. డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించడం లేదు. సింహరాశి వారు చేయవలసిన పని ఏంటో తెలుసుకునే ముందు రంగాల వారీగా సింహరాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో సింహరాశి వారు ఖచ్చితంగా ఉండండి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మీ పార్ట్నర్ల మీద నమ్మకంతో మీరు కనుక వ్యాపారాలు వదిలేసినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా వ్యాపార వ్యవహారాలు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలు, ప్రయాణాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. ఈ మాసం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. రాబోయే సంవత్సరం ఏ విధంగా కొనసాగించాలి, లేకపోతే ఎలాంటి మార్పులు చేయాలి, లేకపోతే ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలనే దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సమయాన్ని గడపడం చాలా ఇష్టం. తమకు కుదిరిన సమయం వీలైనంత వరకు కూడా కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం సింహ రాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. విద్యార్థులు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు. మీరు ఎంతకాలంగా పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో దాని గుర్తింపు లభించబోతుంది. ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు కానీ అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే సింహరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం సింహ రాశి వారికి కొన్ని ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. కెరియర్ పరంగా మీ యొక్క అభివృద్ధిని చూసి లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి మీ కెరియర్కి సంబంధించిన నిర్ణయాలు కానీ మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బయట అస్సలు చర్చించకండి. ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రమే అందరికీ చెప్పడం మంచిది. అయితే ఈ రాశివారి సమయంలో ఒక జాగ్రత్త అయితే తీసుకోండి. ఎప్పుడు కూడా మీ అభివృద్ధి గురించి కానీ లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఆర్థిక పొదుపులు, ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నలుగురిలో ఉన్నప్పుడు తక్కువగానే మాట్లాడండి. మీ ముందే ఎంతో ఆనందపడినా కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ
సరైన అవకాశాలు దక్కక నిరంతరం కూడా ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉన్నాయో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క అహంకారం కారణంగా వచ్చినటువంటి అవకాశాలు వదులుకోవడం వల్ల మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతుల కారణంగా మీకు గర్వం అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన వారు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా తనదైన శైలిలో నెగ్గుకొని వస్తారు. వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల కారణంగా రాజకీయ పరంగా మాత్రం మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాదరణ పెంచుకుంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం సింహ రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోండి. మీరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే సంతాన విషయంలో కూడా మీ సొంత నిర్ణయాలు కాకుండా సంతానంతో కొన్ని విషయాల్లో చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సమయంలో మీ ప్రవర్తన ఏదైతే ఉందో అది కొంత సంతాన మనసును నొప్పించే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఆలోచించి ప్రవర్తించుకోవడం మంచిది. దాంపత్య జీవితంలో అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. దంపతులు ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తారంటే కుటుంబ అభివృద్ధి పరంగా కానీ లేకపోతే సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఆదివారం రోజు ఈ ఒక్క పని చెయ్యండి. ఈ మాసం లోపుగా ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయని చెప్పుకోవచ్చు. ఒక కోడిగుడ్డును తీసుకొని దాన్ని ఇంటి ముఖద్వారం వద్దకు తీసుకువచ్చి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా 3 సార్లు దిష్టి తీయండి. ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత దాన్ని దూరంగా విసిరేయండి. అలానే శుక్రవారం లేదా మంగళవారం రోజు బ్రాహ్మణునికి రాగి చెంబుతో పాలు పెరుగు దానంగా ఇచ్చుకొని మీ యొక్క స్తోమత కొద్దీ వారికి తాంబూలం కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బ్రాహ్మణునికి చేసేటువంటి దానం ఏదైతే ఉందో అది ఎంతో పుణ్యఫలాన్ని అయితే తీసుకొని వస్తుంది. ఈ పాలు పెరుగు ఏదైతే ఇస్తున్న పదార్థాలు ఉన్నాయో ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఎంత స్వచ్ఛమైనవో తెలియచేయడానికి ఆ తెల్లటి పాలు పెరుగును మనం దానంగా ఇస్తూ ఉంటాం. అటువంటి స్వచ్ఛమైన కోరికలు అనేవి తీరాలని మనం ఆ భగవంతుని కోరుకుంటూ బ్రాహ్మణుడికైతే దానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన వారం తర్వాత మీ కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడం, అంటే ఏదైనా పని గురించి కోరుకుంటే ఆ పనులు ముందుకు వెళ్ళడం, లేదా ఏదైనా వస్తువు కానీ లేకపోతే అవకాశాలు కానీ ఇంకా ఏవైనా దక్కాలని కోరుకుంటే అవి మీ దగ్గరికి వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే సింహరాశి వారు చేయండి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడిగా చెప్పుకున్నాం. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, అలానే ఆదివారం రోజు ఖచ్చితంగా సూర్యుడికి ఆవు పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం మంచిది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.